నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నాయకులు హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డిని మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డిలను బోయినపల్లిలోని వారి నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే 2 సార్లు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు హౌస్ అరెస్ట్ చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. కనీసం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహానుభావుని విగ్రహానికి నివాళులర్పించడానికి కూడా అనుమతించకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి మహనీయులపైన ఏ విధంగా వారికి గౌరవం ఉందో ఇదే పెద్ద నిదర్శనమని అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి అంబేద్కర్ చేసిన సేవలను వారి త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. మీరేమైనా వారంటీ తెచ్చిరా? అప్పని వారంటీ ఇవ్వండి, వారంటీ ఇవ్వండి బ్రదర్. ప్రివెంటివ్ కూడా ఏదైనా వారంటీ తీసుకురావాలి కదా. దాన్ని ఎట్లా ఆపుతారు? ఏ బేసిస్ మీద? అంటే గుండాగిరి చేస్తారా? పోలీస్ గుండాగిరి చెప్పండి. మరి శాంతియుతంగా అంటే మీరు ఏదైనా వారెంట్ ప్రొడ్యూస్ చేయాలి అని ఇవ్వాలంటే రావు సార్ వచ్చి మనం పోదాంపా, నువ్వేమి అంబేద్కర్ గారి వర్ధంతి చేయరా? ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మేము బయటికి వెళ్ళి నివాళులు అర్పిస్తామంటే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అక్రమంగా ఇది 2వసారి హౌస్ అరెస్టు చేయడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు రాష్ట్రంలో లేకున్నా ఈ విధంగా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజానాయకులని హౌస్ అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధం. అందున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ విధంగా చేయడం చాలా విడ్డూరం. అక్రమంగా మా యొక్క లీడర్లని హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి కేవలం ప్రశ్నించినందుకు, ఒక పాడి కౌశిక్ రెడ్డి గారిని ప్రశ్నించి ఎందుకు అరెస్ట్ చేస్తుందో అడిగితే ఆయనను కూడా ఇంటి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిండ్రు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలకు ప్రభుత్వం దిగొద్దు. ఎందుకంటే మనం రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని పైన ఉంటుంది. కాబట్టి మనం డాక్టర్ బాబాసాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా ఇది దృష్టిలో పెట్టుకొని ఇటువంటి చర్యలు చేయొద్దు అనేసి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. ఎందుకంటే మేము ప్రతిసారి ప్రజలలోకి వెళ్ళినప్పుడు ఏవైతే ఇంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా ఇవాళ ఆపేయడం జరిగింది. ఇవాళ అస్తవ్యస్తంగా పెన్షన్ల వ్యవస్థ కూడా ఇక్కడ ఉంది. ఒక నెలకు పెన్షన్లు పడే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అదేవిధంగా రైతు బంధు కూడా వేయట్లేదు. సో ఇవన్నీ సంక్షేమ పథకాలు ఆపడమే కాకుండా వాళ్ళు ఏవైతే ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు ప్రజలలో ప్రామిస్ చేసి మేము ఇవన్నీ ఇస్తాం కాబట్టి మీరు ఓటేయండి అని చెప్పిన సందర్భం మనందరికీ తెలుసు. 6 గ్యారంటీలు అవి అమలు చేయకుండా దృష్టి మళ్లించడానికే ఈ విధమైన చర్యలు చేపడుతుందని నేను అనుకుంటున్నాను. ప్రజలు ఏమడుగుతారండి? సరే ప్రభుత్వం వచ్చింది, మాకు 2500 రూపాయలు ఆడపిల్లలకి వేస్తా అని చెప్పి ఏదైతే చెప్పిండో అది వస్తుందని ఆశపడ్డారో అది ఆశాభంగం జరుగుతుంది. అట్లా చెప్పుకుంటూ పోతే పెన్షన్లను 2000 నుంచి 4000 చేస్తా అన్నారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్లో తులం బంగారం ఇస్తా అన్నారు. ప్రతిసారి కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినప్పుడల్లా అక్కడున్న ఆడపడుచులు అడుగుతూనే ఉన్నారు, అయ్యా మా తులం బంగారం ఎప్పుడు ఇస్తారు ఎమ్మెల్యే గారు, మీరు అడుగుతలేరా అని మమ్మల్ని కూడా వాళ్ళు అడగడం చేస్తున్నారు. సో ఇటువంటి అన్నిటి నుంచి ప్రజల దృష్టి మరలించడాలంటే ఈ విధమైన చర్యలు వాళ్ళ ప్రభుత్వం చేపడుతుంది.